when a person goes back, it is our responsibility to go after that person. ఎప్పుడైతే ఒక విశ్వాసి అలాగ వెళ్తాడో మన బాధ్యత ఏమిటంటే అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. With all humility, with all love, we should go to that person. మరి ఎంతో మృదుత్వంతో సున్నితత్వంతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. So that we may be able to win that person. ఎలాగైనా సరే ఆ వ్యక్తిని తిరిగి తీసుకురావాలి. We must have a burden because he is the part of the body. మనకు ఒక భారం ఉండాలి, ఎందుకంటే ఆ వ్యక్తి కూడా సంఘంలో పాలి భాగస్థుడు కనుక. Is a member of the body of Christ. యేసుక్రీస్తు యొక్క శరీరంలో అతడు అవయవము కనుక. It is possible that we should humble more before him. ఒకవేళ అలాంటి వ్యక్తి ఎదుట ఇంకా మనం తగ్గించుకొనవలసి వస్తుంటుందేమో. Only love will bring him back. ప్రేమ ఒక్కటే అలాంటి వ్యక్తిని తిరిగి తీసుకొని రాగలుగుతుంది. If you keep on rebuking him, that will not bring him back. ఇక అదే పనిగా అరుస్తూ పోతే తిడుతూ పోతే పని జరగదు. Satan will also tell him, nobody loves you, why do you go there? సైతాన్ కూడా అలాంటి వ్యక్తితో ఏమంటాడంటే, ఎవ్వరు కూడా నిన్ను ప్రేమించట్లేదు, ఎందుకు వెళ్తావు అక్కడికి. So we should go after that person. అందుకే అలాంటి వ్యక్తి వెనకాల మనం వెళ్ళాలి. I would like to tell you about a sister who came forward, took baptism, but she went back. ఒక సహోదరి ప్రభు కొరకై ముందుకు వచ్చింది, బాప్టిజం తీసుకుంది, మరలా వెనుకకి వెళ్ళింది. I sent messengers to bring her back, but she did not listen. మరి వార్తాహరులను పంపించి ఆమెను రమ్మని చెబితే ఆమె వినలేదు. I've been praying, Lord, what should I do? కిందికి రండి. నేను ప్రభు సన్నిధిలో అడిగాను, ప్రభా ఏం చేయాలని చెప్పేసి. So after praying with two more brothers and a sister, I went to their house. మరి ఇంకా ఇద్దరు సహోదరులతోని ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళడం జరిగింది. When she saw her, she closed the door. మమ్మల్ని చూడగానే తలుపులు మూసేసింది ఆవిడ. Then I stood at the window. నేను ఆ కిటికీ దగ్గర నిలబడుకున్నాను. Started praying. ప్రార్థించడం ప్రారంభించాను. Then after 10-15 minutes she said, if you don't go away, I will throw hot water on your face. మరి కొన్ని నిమిషాలు అయిన తర్వాత ఆమె అన్నది ఏంటంటే, ఇదిగో ఇక్కడ నుండి కనుక మీరు వెళ్ళినట్లయితే మీ మీద వేడి నీళ్లు గుమ్మరిస్తానన్నది. See, I'm standing there with two brothers and two sisters and praying for her. నేనేమో ఇద్దరు సహోదరులతోని అక్కడ నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాను. As soon as she saw me coming, she closed the door. మరి నేను వారితో వస్తుండడం చూచి ఆమె తలుపులు మూసేసింది. The window was open. కిటికీ మాత్రం తెరవబడింది. So I stood at the window and started praying with all affection. మరి ఆ కిటికీ దగ్గర నిలబడుకొని పూర్తి మరి మమకారంతో ప్రార్థన చేస్తూ ఉండినాను. After 10-15 minutes, we are standing outside and praying. She says, if you don't go, I'll throw hot water on your face. మరి మేము అలాగే నిలబడి 10-15 నిమిషాలు ప్రార్థన చేస్తున్న సమయంలో మమ్మల్ని చూసి ఆమె అన్నది ఏంటంటే, ఇదిగో మీరు వెళ్ళనట్లయితే మీ మీద వేడి నీళ్లు పోస్తానన్నది. And she showed me a vessel. In this vessel I'll show the water on your face. మరి ఆవిడ ఒక పాత్ర కూడా తీసుకొని, ఇదిగో ఈ నీళ్లు మీ మీద పోస్తానన్నది. I didn't bother. I kept on praying. నేనేం పట్టించుకోకుండా అలాగే ప్రార్థన చేస్తుండినాను. Then another 20 minutes she said, I'm going to call the police. 20 నిమిషాలు అయిన తర్వాత మరలా ఆవిడ ఏమన్నదంటే, ఇదిగో నేను పోలీసు వాళ్ళని పిలుస్తానన్నది. Her husband is a policeman. ఎందుకంటే ఆవిడ భర్త పోలీసు. Her husband is a policeman. ఆమె భర్త పోలీసు వాడండి. He is not a believer. ఆయన విశ్వాసి కాదు. They are from Brahmin family. వాళ్ళేమో బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు. Though she threatened me that I am going to call the police, I still stood there. మరి ఇదిగో నేను పోలీసు వాళ్ళని పిలుస్తున్నానని బెదిరించినా ఇంకా నేను అక్కడే నిలబడుకున్నాను. After about half an hour, ఒక అరగంట అయిన పిదప, see, I am standing there nearly 1 hour now. మరి సుమారు చూడండి గంట సేపు అక్కడే నిలబడుకున్నాను నేను.
After about half an hour, her husband came. మరి అరగంట తర్వాత వాళ్ళ భర్త వచ్చేసాడు. He was an enemy number one. He treated me as enemy number one. అతడు నన్ను మరి ప్రధాన శత్రువుగా భావిస్తాడు. He has deceived my wife and he made her a Christian. మరి ఆయన నన్ను మోసగించి నా భార్యను క్రైస్తవురాలిగా చేశాడని అంటాడు. So he was very angry over me. మరి నా మీద తప్పకుండా కోపం వహించి ఉన్నాడు. When he saw standing me at that window, మరి ఎప్పుడైతే ఆ కిటికీ దగ్గర నిలబడుకుని ఉండడం చూచాడో, he said, "Why you don't go inside?" ఆయన అన్నాడు, ఎందుకు మీరు లోపలికి వెళ్ళడం లేదు? With a smiling face, I said, "Your wife is afraid to open the door." నేను అన్నాను, ఇదిగోనండి మీ భార్య మరి తలుపు తెరవడానికి భయపడుతోంది అన్నాను. "I'll tell her to open the door." ఆయన అన్నాడు, నేను చెప్తాను ఆమెకు తలుపు తెరవడానికి అన్నాడు. And he through the window told her, "Come on, open the door." ఇక కిటికీ గుండా చూచి ఇదిగో తలుపు తీసేయమని చెప్పాడు. And give the pastor water and other thing to drink. మరి పాస్టర్ గారికి మంచినీళ్ళు మరి కడుక్కోవడానికి ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. Do you understand what I said? నేను చెప్పిందంటే మీకు అర్థమైందండి? She was not opening the door. ఆవిడేమో తలుపు తెరవడం లేదు. Her husband was an enemy to me. మరి ఆవిడ భర్త నాకు శత్రువుగా ఉన్నాడు. He was waiting to beat me. నన్ను ఎలాగైనా కొట్టాలని ఎదురు చూస్తుండినాడు. That man became friend. అలాంటి మనిషి స్నేహితుడైపోయాడు. Her husband became my friend. ఆవిడ భర్త నాకు స్నేహితుడిగా మారాడు. Understood? అర్థమైందమ్మా? For that I had to stand at the window. మరి దానికోసం నేను కిటికీ దగ్గర నిలబడవలసి ఉంది. She closed the door. ఆవిడ తలుపు మూసేసింది. Why didn't I go away? మరి నేను ఎందుకని బయటికి వెళ్ళిపోలేదు? Love of God. దేవుని ప్రేమ. Love of God. దేవుని ప్రేమ అండి. When she said, "I'll throw hot water on you," why didn't I go? మరి ఆవిడ వేడి వేడి నీళ్లు పోస్తానంటే ఎందుకు నేను వెళ్ళలేదు? Love of God. దేవుని ప్రేమయే. When she said, "I'm going to call the police," ఆవిడ తర్వాత అన్నది, నేను పోలీసు వాళ్ళని పిలుస్తున్నాను చూడన్నది. why didn't I go away? అయినా కూడా నేను ఎందుకు వెళ్ళలేదు? Love of God. దేవుని ప్రేమయే. Then who began to work? మరి ఎవరు పని చేయడానికి ప్రారంభించారు? When I paid this much of price, who began to work? మరి నేను ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి When I paid this much of price, ఇంత వెల నేను చెల్లించి ప్రార్థించినప్పుడు ఎవరు పని చేయడం ప్రారంభించారు? God. దేవుడు. Enemy became friend. శత్రువేమో మిత్రుడైపోయాడు. The husband who says never talk to them, never go there, says give him water, make him to sit and all those things. ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో ఏం మాట్లాడొద్దు అన్న ఆవిడ భర్తనే ఇదిగో మంచినీళ్ళు ఇచ్చేయి అని చెప్పేసి అన్నాడు. And look after, take care of them. మరి వాళ్ళని మంచిగా చూసుకోమని చెప్పాడు. And he said, "This house is always open for you." ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇదిగోనండి ఇల్లు మీ కొరకు ఎప్పుడు తెరవబడి ఉంటుంది. The person who is waiting to beat me says, "This house is open for you." ఏ వ్యక్తి అయితే నన్ను కొట్టడానికి ఎదురు చూపులు చూస్తుండినాడో ఆయనే అంటున్నాడు, ఈ ఇల్లు ఇక మీదేనండి అని. So we must be willing to pay the price for everyone. అందుకే మనం వెల చెల్లించడానికి ఎల్లవేళలా సిద్ధపడి ఉండి, Billing the price for everyone. ప్రతి ఒక్కొక్కరి కొరకు మనం వెల చెల్లించడానికి సిద్ధపడి ఉండాలి. If a brother goes away, a sister goes away, the other members should go after them. మరి ఒక సహోదరుడే వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక సహోదరి వెళ్ళిపోయింది అనుకోండి, ఇతర అవయవాలైన వాళ్ళు వాళ్ళ వెనకాల వెళ్ళాలి. That's why Paul says, "I preached publicly and visited house to house." అందుకే పౌలు గారు ఏమంటాడంటే, నేను బహిరంగముగా బోధించాను, అలాగే ఇంటింటను బోధించాను అంటాడు. And he said, "I advised you with tears." మరి కన్నీళ్ళ పర్యంతంగా నేను సలహా ఇస్తున్నాను. Sometime we have to be moved with tears of love. కొన్ని సమయాలలో మనము కన్నీళ్ళ పర్యంతమై కదలిపోవాలి. The tears is stronger than your whipping rod.
rod. మీరు కొట్టే బెత్తము కంటే మీ కన్నీళ్ళే బలీయమైనవిగా ఉంటాయి. You may be rebuking people with a whipping rod. మరి ప్రజలను అస్తమానం తిడుతూ బెత్తం వాడుతుండేవారు కావచ్చు మీరు. But the stronger one is tears of love. కానీ బలమైనది ఏమిటంటే కన్నీళ్లతో కూడిన ప్రేమ. Through that we will be able to win the people. మరి దాని ద్వారా మనం వారిని జయించగలుగుతాం.